ఫ్రెండ్స్, ఈరోజు నేను పద్మపురాణం అందలి మాఘపురాణంలో 23వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయం యొక్క వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రిందటి అధ్యాయంలో గృతమద మహర్షి గారు జహ్నుమునితో ఏకాదశి ప్రాముఖ్యాన్ని వివరిస్తూ క్షీరసాగర మదనం గురించి, పారిజాత పుష్పాలను యక్షుడు అపహరించడం గురించి, అతను బందీ అవడం గురించి తెలియచేశారు. ఇప్పుడు అతను బందీ అయిన తర్వాత కథని మనకి తెలియచేస్తున్నారు. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. గృత్నమద మహర్షి జహ్నుమునితో ఇట్లు అనియే, పారిజాత పుష్పములకే వెళ్ళిన యక్షుడు ఇంకనూ రాకపోవుటకు కారణమేమిటి అని ఇంద్రుడు విచారించెను. పారిజాత పుష్పముపై ఉన్న ఇష్టము అధికమొగటచే తానే భూలోకమునకు పోదలిచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకే వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను. సువాసనలు విరజిమ్ముతున్న పారిజాత పుష్పాలను చూసి ఇంద్రుడు దేవతల మహోత్సాహంతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకుపోదలిచిరి. ఆ మహోత్సాహంలో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితంగా దివ్య శక్తులను కోల్పోయిరి. శక్తి విహీనులు అయిరి. ఇంద్రాదులు ఇంకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింపదల్చే ప్రయత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారు కూడా శక్తిహీనులై పడి ఉండిరి. మర్నాడు ఉదయాన్నే సత్యజిత్తు తన తోటను చూడవచ్చును. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమును ఎలా చేసితిరి? మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనంగా తీసుకుని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపై ఉన్న మాంసమునకు ఆశపడి భూమిపై వాలి అవమానం పొందినట్లు మేమును పారిజాత పుష్పాలకు ఆశపడి ధర్మాన్ని తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి. సత్యజిత్తు వారికి ఏమీ సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారం లేక దుఃఖపడుతూ అచట 11 దినములు ఉండిరి. వారికి ఆ కాలంలో అమృత ఆహారం లేదు, కామధేను ఇచ్చు మొదలక్షీరం లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టు పుష్టికరమైన భక్ష్య భోజ్యములు లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తు కూడా దేవతల దురవస్థకు విచారించెను. తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో, దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలగించవలెనో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఆ విధంగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుతూ దేవతల యొక్క దురావస్థను గమనించెను. వారికి ఎట్టి సహాయము చేసినా వారి దురవస్థ పోవునో అతనికి తెలియదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడు శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను. నారదాకృత విష్ణుస్తృతి. ఆర్తత్రాణ పరాయణాయ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీసాయ చ సాయ చ మిత్రానేక హిమాంసు పావక మహాభాసాయ సాధ్యప్రదే శ్రీమత్ పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః అచ్యుతాయాది దేవాయ పురాణ పురుషాయ చ సర్వలోక నిధానాయ నమస్తే గరుడధ్వజ నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే భోగీంద్ర తల్పసేన లక్ష్మ్యా లింగిత విగ్రహ నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన సర్వేశ సర్వగస్త్యం హి సర్వాధార సురేశ్వర సర్వం త్వమేవ వృజసి నత్వ రూపస్త్వమవహి పురుషాహి గుణాధ్యక్ష గుణాతీత స్నాతనః పరబ్రహ్మస్మి విష్ణుస్త్వం బ్రహ్మసి భగవాన్ భవః సృష్టిస్థితి లయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ త్రిగుణోసి గుణాధార త్రిమూర్తిస్త్వం త్రయీరమః త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితో విభో గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్ఫుధాయకః ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభ. నారదుని స్థుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియూ ఎరుగని వాని వలె, నారదా స్వాగతము. ఇప్పుడు ఎందులకు ఈ స్థుతి? నీకేమి కావాలనో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖము అగునో అది ఎట్టిదైనను దేవదానవులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని అడిగెను. నారదుడు తల వంచి ఇంద్రాదుల చెడు పనిని చేసి ఆపదల పాలు అయిరి.
భూమి యందు పారిజాతము వృక్షం ఒకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వారు వాటిని ఇష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. ఆ పుష్పములకే మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సరసల స్త్రీల కోరికలను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతల వలె దేవతాగణంతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయ ఉంచి రక్షింపవలయుమని నారదుడు కోరెను. నారదుని మాటలు విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొణికి పడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను తులసిగను అయినవి. అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తు అనువాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తర్వాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను. అట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను లోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకు ఆ దీనుడగు సత్యజిత్తు నన్ను అర్చించే నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను, తొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసి కాని తెలియక కాని దాటినా తొక్కిన ఎంతటి వాడైనను శక్తి కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలయనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను. దేవతల పుష్టికై నన్ను ప్రతి దినము అర్చించుచూనే ఉన్నాడు. నేడు 11వ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణ మొనర్చినచో నేను ప్రసన్నుడై అతడు ఏది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రము జపించినచో వారికి నేను కోరిన దానిని ఇచ్చెదను అని విష్ణు సమాధాన్ని ఇచ్చెను. నారదుడు ఏమీయూ మాట్లాడలేక తన దారిన తాను వెళ్ళెను అని వృత్నమద మహర్షి జహ్నుమునితో చెప్పెను. ఇంతటితో 23వ అధ్యాయ సమాప్త. తర్వాత అధ్యాయంలో శ్రీమన్నారాయణుని అనుగ్రహము, పారిజాత వృక్షం స్వర్గానికి ఎలా వెళ్ళింది, తులసి మహత్యం, ఇవన్నీ మనము తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాము. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.